అండ్ హలో, ఇది మన సెకండ్ క్లాస్. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, కావాలంటే దాన్ని రిఫర్ చేసుకోండి. అండ్ సెకండ్ క్లాస్ చూద్దాం ఇప్పుడు. మన యాప్ అలైట్ మోషన్ లో అది హలో మ్యూట్ చేసుకోండి. డౌట్ వస్తే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఓకే, అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేశాక మనకి ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ మనకి ఐడియా ఉన్నదే. ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుంటాం, మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ప్రాజెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాక క్రియేట్ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. లేదా నేమ్ మార్చుకోవాలంటే నేమ్ మార్చుకొని ఓపెన్ చేసుకోండి. ఇక్కడేమో నేమ్ మార్చుకోవచ్చు. మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో ఆర్డర్ చెప్పాను, వీటి బేసిక్స్ ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ ఏముంటాయని చెప్పి చూపించాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మూమెంట్, టెక్స్ట్కి మూమెంట్ ఎలా ఇవ్వాలి. ఫస్ట్లీ ఒక టెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నా నేమ్ పెట్టుకున్నాను శివ, మధ్యలో నేమ్ పెట్టేసుకొని ఫాంట్ మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ ఏదో ఒకటి ఒక ఫాంట్ తీసుకొని రెడ్ కలర్ కొన్ని సైజ్ పెట్టుకుంటున్నాను. ఓకే, నా నేమ్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మన పర్టికులర్ టెక్స్ట్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది నాకు ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఇది బయట నుంచి ఇటు రావాలన్నమాట. పాయింట్ అర్థమైంది కదా. నేమ్ అనేది ఇక్కడ నుంచి ఇలా రావాలి మన నేమ్, లేదా పైన నుంచి కిందికి రావడము, లెఫ్ట్ సైడ్ రావడము, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావడము, ఇలా మన నేమ్ అనేది రావాలి. సో అలాంటి మూమెంట్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను ఒకసారి. ఓకే, టెక్స్ట్ యాడ్ చేసుకున్నాను. టెక్స్ట్కి మనకి ఇది ఆల్రెడీ తెలుసు కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఒక పర్టికులర్ మనకి మూమెంట్ జరుపుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ రొటేట్, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్, అండ్ ఫోర్త్ వచ్చేసి యాంగిల్ మార్చడం అనమాట. నేమ్ కనిపిస్తుంది కదా, ఇది యాంగిల్ మారుతుంది మన నేమ్ అనేది, ఇది యాంగిల్ మార్చుకోవడం. ఇప్పుడు పర్టికులర్ ఎలా ఉందో అలా పెట్టేసాను. మళ్ళీ ఫస్ట్లీ ఎలా ఉందో అలా పెట్టేసి నేను చెప్పాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి నేమ్ రైట్ సైడ్ ఎలా తీసుకోవాలని చూద్దాం. నేమ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం ఓన్లీ రైట్ సైడ్ చూసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, వీటిని కీ ఫ్రేమ్ అంటారు. మన అలైట్ మోషన్ మొత్తం ఇదే ఉంటుంది అనమాట. కీ ఫ్రేమ్స్ ఇవి నేర్చుకున్నా అంటే అలైట్ మోషన్ ఈజీ అయిపోద్ది. ఇప్పుడు శాంపుల్గా చూపిస్తుంది నేను. మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళాక ఇది ఎక్కువగా ఎందుకు వాడతామో చూపిస్తాను. ఓకే, మళ్ళీ ఫస్ట్లీ సెలెక్షన్, లేయర్ సెలెక్షన్, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ మన నేమ్ అనేది ఎలా ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలని చెప్పాను కదా. సో దీన్ని మొత్తం లోపల బయట పెట్టేస్తాను. ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ డైమండ్ సింబల్ వచ్చింది చూసారా ఈ ఏరియాలో. ఇందాక డైమండ్ సింబల్ లేదు, ఇప్పుడు ఒక డైమండ్ సింబల్ వచ్చింది ఇక్కడ ఈ ఏరియాలో. అంటే ఫస్ట్ పాయింట్ అనమాట. ఫస్ట్ పాయింట్ మన నేమ్ అనేది లోపలికి ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ ఏరియా, ఈ ఏరియాకి నా నేమ్ అనేది బయటకు రావాలి. సో పర్టికులర్ ఏరియా కాడికి వచ్చాక ఈ లైన్ ఉంది వైట్ లైన్, ఇది మన టైం లైన్ అనమాట. మన టైం లైన్ పర్టికులర్లో ఒక ఏరియాకి వచ్చాక నేమ్ అనేది నాకు లోపల రావాలి. డ్రాగ్ చేసి మళ్ళీ మధ్యలో పెట్టేసాను. ఇప్పుడు మనం ప్లే చేద్దాం. డన్, అర్థమైందా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఓకే కదా. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఫ్రేమ్ తీసేసి వేరే ఫ్రేమ్ ట్రై చేద్దాం మనం. మైనస్ మళ్ళీ అండూ చేసాను అనమాట. ఫస్ట్ మన నేమ్ ఎలా ఉందో అలా పెట్టి పర్మిషన్ మన నేమ్ ఎలా ఉందో అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి కింద చూద్దాం. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ పైకి తీసుకెళ్ళిపోవాలి మన నేమ్ని. మనం అంటే ఇక్కడ నుంచి ఏం చేయబోతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఫస్ట్ మన స్టెప్ అనేది ఇక్కడ ఉండాలి. ఆడికి మన నేమ్ అనేది లేదా మన టెక్స్ట్ అనేది తీసుకెళ్ళిపోవాలి. అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం పక్క జరిగి టెక్స్ట్ అనేది కింద తీసేసుకుందాం. మనకి ఎక్కడ వరకు కావాలి ఇది వరకు టెక్స్ట్. ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట మన నేమ్ అనేది. ఓకే, ఈ వరకు టెక్స్ట్ ఎఫెక్ట్, టెక్స్ట్ మూమెంట్ అర్థమైంది. ఇలానే రొటేషన్ కూడా ఏదైనా సరే మొత్తం కొంచెం జూమ్ చేస్తున్నాను. వైట్ కలర్. ఓకే, సేమ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్, రొటేషన్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ సింబల్ తీసుకొని
రౌండ్ చేసి పెట్టేసాను. పర్టికులర్లీ ఒక ఏరియాకి వెళ్ళి మళ్ళీ దీన్ని 0 తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని ప్లే చేద్దాం. అర్థమైందా? జస్ట్ ఫస్ట్ స్టెప్ అనేది మనకి ఎట్లా ఉండాలి అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇలా ఉండాలి. మళ్ళీ అండూ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే, ఇది తీసేద్దాం. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు సేమ్ ప్రాసెస్. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకున్నాను. నా నేమ్ అనేది జూమ్ అవుట్ అవ్వాలన్నమాట. అంటే ఇలా ఉండాలని ఫస్ట్లీ ఫుల్ జూమ్ ఉండాలి. ఫుల్ జూమ్ చేసేసుకొని ఒక పాయింట్ తీసుకున్నాను, ఒక కీ ఫ్రేమ్ తీసుకున్నాను. మళ్ళీ కొంచెం పక్కకు వచ్చేసాక మొత్తం జూమ్ అవుట్. జూమ్ అవుట్ పర్టికులర్లో ఒక ప్లేస్ వరకు అనమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకొని దీన్ని ప్లే చేద్దాం. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. ఫోటో జూమ్, మన ఇమేజ్ అనే జూమ్ ఉంది, జూమ్ అవుట్ అయింది. ఓకే, ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కానీ లేదా రొటేషన్ కానీ ఏదైనా సరే కీ ఫ్రేమ్స్ అనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ కలర్స్. ఇందాక వేసి నాకు ఫస్ట్ ఈ కలర్ ఉండాలి, దాని తర్వాత ఇంకో కలర్ కావాలి, దాని తర్వాత ఇంకో కలర్ కావాలి. అలా కూడా సేమ్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఇది యాడ్ చేసుకోవాలి. పక్కకి వెళ్ళాక ఇక్కడ మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ తీసుకుని నేను రెడ్ కలర్ పెడతాను. మళ్ళీ కొంచెం పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ కీ ఫ్రేమ్ తీసుకుని బ్లూ కలర్ పెడతాను. మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి కీ ఫ్రేమ్ పింక్ కలర్, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ కీ ఫ్రేమ్ మళ్ళీ వైట్ కలర్. ఇప్పుడు దీన్ని ప్లే చేసుకుంటే మనకు అన్ని కలర్స్ మారుతుంటుంది. మొత్తం కీ ఫ్రేమ్స్ ద్వారా అనమాట. ఇది ఎలా అయినా సరే మనకి ఎలా కావాలో అలా వాడుకోవచ్చు. మన పర్టికులర్ ఒక టెక్స్ట్ అనే దాన్ని మనకి ఎలా కావాలో అలా మూమెంట్ చూసి ఇప్పుడు మూమెంట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ నా నేమ్ అనేది ఇక్కడ ఉండాలి, కొంచెం పక్కకు అవ్వగానే ఇట్లా వచ్చేసాలి స్పీడ్గా. తర్వాత మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిపోవాలి, మళ్ళీ కొంచెం పక్కకు అవ్వగానే మళ్ళీ కిందకి వచ్చేసేయాలి, మళ్ళీ కొంచెం పక్కకు అవ్వగానే మళ్ళీ ఇటు పక్కకి వెళ్ళిపోవాలి, మళ్ళీ కొంచెం పక్కకు అవ్వగానే మళ్ళీ ఇటు పక్కకు వచ్చేసేయాలి. ఇలా నేను ఫ్రేమ్స్ అనేది యాడ్ చేశాను. ఇవన్నీ మన టెక్స్ట్ అనేది మనం ఎలా మూవ్ చేస్తామో అలా మూవ్ అయిపోద్ది. ఇలా అనమాట. లేదా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా సేమ్ మన చేతిలో ఉంది, మీకు ఎలా కావాలో చేసుకోవచ్చు కీ ఫ్రేమ్స్ ద్వారా. ఫస్ట్ ఎంత ఉండాలి, ఏం చేయాలి అనే మనకు ఒక ఐడియా ఉండాలి, మనకు టెక్స్ట్ ఉండాలి, దాన్ని ఇంకా మూవ్ చేసుకోండి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చూద్దాం. ఫస్ట్లీ ఫుల్ జూమ్ చేసుకుంటున్నాను, ఒక పాయింట్ పెట్టేసుకొని. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి కొంచెం పక్క జరిగేసి జూమ్ అవుట్ చేసేసాను. మరి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫుల్ జూమ్. మళ్ళీ కొంచెం పక్క జరిగి మళ్ళీ జూమ్ అవుట్, మళ్ళీ జూమ్ ఇన్, మళ్ళీ జూమ్ అవుట్. ఇదే స్టెప్ వాడుకుంటూ మనం ఇది కూడా మూవ్ చేయొచ్చు అనమాట. ఆ కీ ఫ్రేమ్స్ అలా నడుస్తుంటాయి. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి ప్రెస్ పెట్టుకున్నాను, కొంచెం పక్క వచ్చేసి మళ్ళీ దీని కింద తీసుకుంటున్నాను, మళ్ళీ పక్క వచ్చేసి మళ్ళీ జూమ్ చేసుకున్నాను, పైకి వెళ్తున్నాను, మళ్ళీ కిందకి వచ్చేసి మళ్ళీ కిందకి వస్తాను, మళ్ళీ ఇంకొన్ని కిందకి వచ్చి మళ్ళీ ఇంకొన్ని కిందకి వెళ్తాను, మళ్ళీ ఇంకొకటి మళ్ళీ పైకి వెళ్తున్నాను. మన ఇష్టం కీ ఫ్రేమ్స్ వాడుకొని ఇదంతా నా నేమ్ అనేది ఎలా కావాలో అలాగా కీ ఫ్రేమ్స్ వాడుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటూ లేదా మూవ్మెంట్ చేసుకుంటూ ఇదే ప్లేస్లో మళ్ళీ మనం రొటేషన్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. నాకు అది కూడా కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ ఉండాలి, కొంతసేపటికి మన నేమ్ అనేది మళ్ళీ కరెక్ట్ అయిపోవాలి, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ తిరగాలి, మళ్ళీ ఇంకోసారి ఇంకొంచెం తగ్గాలి, మళ్ళీ తిరగాలి, మళ్ళీ కొంచెం తగ్గాలి, మళ్ళీ ముందు తగ్గాలి. ఇలా కీ ఫ్రేమ్స్ వాడుకొని మన నేమ్ ఎలా అయినా సరే. అర్థమైంది? అర్థమైందా కీ ఫ్రేమ్స్ వాడడం? అది మొత్తం లైట్ మోషన్ మొత్తం ఇదే ఉంటుంది మనకి. ఓకే, సేమ్ ఇప్పుడు నేమ్ యూజ్ చేసాం కదా, నేమ్ ప్లేస్ లో ఏదైనా ఫోటో తీసుకుందాం.
నాకు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని ఫస్ట్ నాకు అందరు ఫోటో మొత్తం జూమ్ అవ్వాలి. ఇప్పుడు మొత్తం ఫోటో ఇట్లా జూమ్ అయింది, బట్ అందరు రావట్లేదు. సో నాకు ఫస్ట్ అందరు రావాలంటే ఫస్ట్ నాగబాబు గారి నుంచి ఇలా ఫోటో సెట్ చేసుకొని ఇప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకుంటాను. నేను కొంచెం పక్కకు వచ్చేసి ఐ మీన్ లాస్ట్ వరకు ఎండ్ కార్డ్కి వచ్చేసి ఇలా ఫోటోని జరిపిస్తాను అందరూ వచ్చేటట్టు. ఈ వరకు ఉంది ఫోటో. ఓకే డన్. దీన్ని ప్లే చేసుకుంటే మన ఫోటో అనేది మూవ్ అవుతుంది. ఒకే ఫోటోలో మొత్తం అందరూ వచ్చేసారు. ఇలా ఫోటోని వీడియో కింద కన్వర్ట్ చేయడం అనమాట. పెద్దగా ఉన్న ఫోటోని పర్టికులర్ షేప్లో ఫిట్ చేసుకొని మూవ్ చేసుకోవడం. అంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనకు కొంచెం ఫోటో తొందరగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది అనుకోండి, ఫోటోని డ్రాగ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువసేపు కావాలని. 5 సెకండ్స్కి మొత్తం 7 సెకండ్స్ చేసాను. ఇప్పుడు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ డెడ్ ఎండ్కి ఒక 2 సెకండ్స్ ముందు కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ జరిపిద్దాం ఫోటోని. ఓకే, ఇప్పుడు ప్లే చేసుకుంటే ఫోటో కొంచెం స్లోగా ప్లే అవుతుంది, అందాగా కనిపిస్తుంది. ఒక ఫోటో నేను మూవ్ చేసుకోవడం, లేదా సేమ్ అదే ప్రాసెస్లో ఈ ఫోటో ఒకటి ఉంది. ఈ ఫోటో కొంచెం జూమ్ చేసుకున్నాం. జూమ్ ఆప్షన్ ఇది. ఫస్ట్లీ ఫుల్ జూమ్లో ఫోటో ఉండాలి. ఇలా ఉన్న ఫోటో జూమ్ అవుట్ అయిపోతూ సారీ ఇక్కడ జూమ్ చేసుకున్నాక ఒక కీ ఫ్రేమ్ తీసుకున్నాను అండ్ కొంచెం ముందుకు వచ్చేసి జూమ్ అవుట్ అయిపోతూ నా ఫోటో కనిపించదు. అండ్ మన ఫోటో పైకి ఉండాలి కాబట్టి కొంచెం మళ్ళీ పైకి సెట్ చేసుకున్నాం. దీన్ని ప్లే చేసుకుంటే మన ఫోటో అనేది జూమ్ అవుట్ అయిపోతూ ఫోటో కనిపిస్తుంది అనమాట. ఫోటో జూమ్ ఇన్ చేసాము, జూమ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాము. పర్టికులర్ ఏదైనా మ్యాటర్ రాసేటప్పుడు కానీ ఏదైనా సాంగ్ రాసుకునేటప్పుడు కానీ ఫోటో స్లోగా జూమ్ అవుట్ అవుతవచ్చు అనుకోండి, అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫోటో మీద టెక్స్ట్ రాద్దాం. శివ ఇంకో కలర్ ఇచ్చేస్తున్నాను లాస్ట్ వరకు. ఓకే, ఇప్పుడు నా నేమ్ వైట్ కలర్ తీసుకోవడం కాబట్టి దీనికి కనిపించట్లేదు. సో ఫోటో అనేది కొంచెం డల్ చేసుకున్నాం. ఒకటి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫోటో లేయర్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ మీద ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ తగ్గించేసి అనమాట. ఫోటో అనేది కొంచెం డల్ అవుద్ది, అంటే ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసినట్టు ముందు మనం వేరే స్ప్రే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక ఆప్షన్ ఇది. ఇంకో ఆప్షన్ వచ్చేసి డాష్ పెట్టేసాను. ఒక బ్లాంక్ ఇది ఉంది కదా, ఈ రెక్టాంగిల్ స్క్వేర్ షేప్ యాడ్ చేసుకుని దీన్ని జూమ్ చేసుకున్నాం. ఫోటో ఫుల్గా జూమ్ చేసుకొని దీనికి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి బ్లాక్ కలర్ సెట్ చేద్దాం. బ్లాక్ కలర్ని సెకండ్ లేయర్, దీన్ని తగ్గిద్దాం. ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుద్దంటే, ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైంది నేను చెప్పిన పాయింట్. పర్టికులర్లో ఫోటో కానీ ఏదన్నా ఒకటి సెట్ చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో తగ్గించుకుంటే అయిపోద్ది కదా, మరి సెకండ్ ఎందుకు చెప్పారు అని డౌట్ రావచ్చు. సెకండ్ ఎందుకు చెప్పానంటే చూపిస్తాను ఒకసారి. మళ్ళీ మామూలుగా ఫోటో యాడ్ చేసుకున్నాను, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో తీసుకుంటాను. దీని తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఉంది, మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేస్తాను. ఓకే, పర్టికులర్లీ ఇప్పుడు చూడు ఈ ఫోటో కొంచెం బ్లర్ అవ్వాలి. సో ఐ మీన్ కొంచెం డిమ్ ఉండాలి. ఈ ఫోటో తగ్గించాలి 30, మళ్ళీ సెకండ్ ఫోటో దీన్ని తగ్గించాలి, మళ్ళీ థర్డ్ ఫోటో. మనం అంటే 4 ఫోటోస్ చూపించాం కాబట్టి 4 ఫోటోస్ తగ్గిస్తున్నాను, మనకి ఈజీగా ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ 10 ఫోటోలు 20 ఫోటోలు అనుకోండి, 20 ఫోటో తగ్గించుకుంటూ పోలేం కదా. దానికోసం యాషెస్ మళ్ళీ ఇలా ఉండాలి పెట్టేసాను. ఇప్పుడు ఒక లేయర్ యాడ్ చేసుకొని బ్లాక్ కలర్ దీన్ని లాస్ట్ వరకు లేయర్ని లాస్ట్ వరకు ఎక్స్పాండ్ చేసుకుని ఆల్రెడీ లాస్ట్ వరకు తీసుకొని ఈ లేయర్ని పైన బ్లాక్ కలర్ లేయర్ని దీన్ని తగ్గించేసుకుంటుంది. ఒక్కదాన్ని తగ్గిస్తే అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు అన్నిటికీ ఎఫెక్ట్ సరిపోద్ది. ఒక్కొక్క ఫోటో చేయకుండా కొంచెం లైట్ తగ్గించుకోకుండా ఒకేసారి అయిపోద్ది అనమాట. 20 ఫోటోలు అనుకోండి,
హలో, ఓకేనా? ఒకేసారి అన్ని ఫోటోలకి సెట్ చేసుకోవచ్చు అనమాట. అంతే, ఒకేసారి అన్ని ఫోటోస్ సెట్ చేసుకోవడం అనమాట. ఒక్కొక్క ఫోటో తగ్గించుకుంటూ పోకుండా ఒక్కసారి ఒక లేయర్ యాడ్ చేసుకుని ఒక బ్లాక్ కలర్ లేయర్ని దాన్ని ఫోటోస్ పైన పెట్టేసుకుంటే అన్ని ఫోటోస్కి వచ్చేస్తుంది. ఓకే. ఈజీ అయిపోద్ది. ఇది అర్థం కాలే అనుకుంటా, మళ్ళీ చెప్తాను చూడు. పర్టికులర్లీ అన్ని ఫోటోస్ యాడ్ చేసుకున్నాను. నాకు ఈ ఫోటో ఇంత బ్రైట్నెస్ వద్దు, కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకోవాలి 40. నాకు ఈ ఫోటో మళ్ళీ ఇంత బ్రైట్నెస్ వద్దు, దీన్ని తగ్గించుకోవాలి 40. మళ్ళీ దీన్ని తగ్గించాలి, మళ్ళీ ఇది 40. 4-5 ఫోటోలు ఉంటే తగ్గించుకుంటాను. ఓపిక్గా కూర్చొని 4-5 ఫోటోలు తగ్గించేసుకుంటా, 40 పెట్టుకుంటే పోతాను. కేసు 20 ఫోటోలు నేను నా లిస్ట్లో మొత్తం పక్కకి వెళ్ళిపోతా ఉంటే 20 ఫోటోస్ వచ్చాయి. నాకు 20 ఫోటో తగ్గించుకుంటూ పోవాలంటే నాకు కొంచెం తలకాయ నొప్పి, ఏమంటే హెడ్ఏక్లా ఉంటుంది. అందుకని అలా 20 ఫోటోస్కి చేయకుండా ఇలా ఉందో అలా పెట్టేసాను. ఒక లేయర్, ఏదన్నా ఒక డమ్మీ లేయర్ ఒక షేప్ యాడ్ చేసుకుని షేప్ని మొత్తం జూమ్ చేసుకొని బ్లాక్, దీని కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. ఈ షేప్ ఉంది కదా మనం యాడ్ చేసుకున్న షేప్, ఈ షేప్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ అనమాట. ఒకటి ఈ ప్రాసెస్ ఉంటుంది, ఎక్స్టెండ్ ఆప్షన్. లేదా మీరు లాస్ట్ వరకు వెళ్ళిపోయాక ఈ పక్కన ఉంది కదా ఈ బ్లాక్ కలర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేసుకుంటే ఎక్స్పాండ్ అయిపోద్ది అనమాట. మనకు ఆ షేప్ అనేది లాస్ట్ వరకు వచ్చేస్తుంది. నా ఫస్ట్ వీడియోలో దీని గురించి చెప్పాను, నా ఫస్ట్ వీడియో చూడండి ఒకసారి, డౌట్ ఉంటే. మన ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోవడం లేదా లేయర్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనం ఆప్షన్ యూజ్ చేస్తాం. దాన్ని ఎక్స్పాండ్ చేసేసి దీన్ని తగ్గించేస్తాను, 40 పెట్టేస్తాను. అన్ని ఫోటోస్ 40కి నాకు చూపిస్తుంటుంది, అన్ని కొంచెం బయట తగ్గిపోయి ఉంటాయి అనమాట. ఇది మన కాన్సెప్ట్. ఒకేసారి బల్క్ ఫోటోస్ తగ్గించుకోవడం, బ్రైట్నెస్ తగ్గించడం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా అందరికి. లిరికల్ ఎడిట్, ఒక సాంగ్ తీసుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ.